హలో అండి, వెల్కమ్ టు వింగ్స్ టు ట్రేడ్ సెకండ్ పార్ట్ ఆఫ్ ట్రేడింగ్ వ్యూ సిరీస్. ఈరోజు మనం ట్రేడింగ్ వ్యూలో ఉన్నటువంటి అనదర్ ప్రొఫెషనల్ వర్షన్లో పెయిడ్ ఫీచర్, దట్ ఈజ్ ఒకటే స్క్రీన్ మీద మల్టిపుల్ చార్ట్స్ ఫర్ మల్టీ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ ఆర్ మల్టీ స్టాక్ వాచ్ కోసం యూజ్ చేసేటటువంటి బ్రేక్ స్క్రీన్ స్పేస్ టెంప్లెట్స్ ఆర్ లేఅవుట్స్. ఇలాగ మనకి ఏదైతే ఫీచర్స్ ఉన్నాయో బేస్డ్ ఆన్ యువర్ స్క్రీన్ సైజ్ ఎన్ని విండోస్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. అట్లాగా ఇలా బ్రేక్ చేయటం కోసం మనం ఎన్ని విధాలుగా మనం చేయొచ్చు, మనం పాసిబుల్ వేస్ అన్నీ మనం దీంట్లో డిస్కస్ చేసుకుందాము. మీకు ఏది ఫేవరెట్ అనిపిస్తే మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు. సో ఫస్ట్ మెథడ్ మనకి ట్యాబ్ రీసైజ్ అనేటటువంటి స్ప్లిట్ స్క్రీన్ లేఅవుట్స్, ఈ యొక్క ఎక్స్టెన్షన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. యాడ్ టు క్రోమ్, యాడ్ ఎక్స్టెన్షన్. సో ఆటోమేటిక్గా అది యాడ్ అయిపోతుంది. దెన్ ఇక్కడ మీరు ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళి దాన్ని పిన్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా మీకు ఇక్కడ పిన్ అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవే స్టాక్స్, నేను ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఓపెన్ చేశాను. దీన్ని నేను రైట్ క్లిక్ చేసి ట్యాబ్ నేమ్ మీద డూప్లికేట్. సో ఇలాగా ఐ హ్యావ్ ఓపెన్ 4 ట్యాబ్స్. ఈ 4 ట్యాబ్స్ అన్నీ కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క చార్ట్స్. సో మీకు ఏ స్టాక్స్ కావాలనుకుంటే ఇన్ఫ్యాక్ట్ యూ కెన్ ఓపెన్ దట్ స్టాక్స్. మనం లాస్ట్ వీడియోలో నేర్చుకున్నట్టుగా అప్ అండ్ డౌన్ యారో యూస్ చేసి యూ కెన్ చేంజ్. వన్స్ ఒక ట్యాబ్లోకి వెళ్ళిన తర్వాత ఒక స్టాక్ నుంచి ఇంకో స్టాకే మీరు చేంజ్ చేసుకోవచ్చు. టైం ఫ్రేమ్ కూడా షార్ట్ కట్ ఇంతకు ముందు యూస్ చేసింది. 5 minute టైం ఫ్రేమ్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. అలానే హెచ్డిఎఫ్సి బ్యాంకే నాకు ఉండాలి ఈ ట్యాబ్లో, బట్ ఐ వాంట్ 1 day ఫ్రేమ్. సో ఎనీ స్టాక్, ఎనీ టైం ఫ్రేమ్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత యూ కెన్ కమ్ టు దిస్ ట్యాబ్ రీసైజ్ స్ప్లిట్ స్క్రీన్ లేఅవుట్స్ ఎక్స్టెన్షన్ దగ్గరికి. యూ కెన్ క్లిక్ దట్. ఫస్ట్ టైం ఇట్ విల్ ఆస్క్ ఐ అండర్స్టాండ్ అగ్రిమెంట్. దాని తర్వాత ఇవి షార్ట్ కట్స్ మీకు. దెన్ యూ కెన్ క్లిక్ లెట్స్ గో. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఏదో ఒక లేఅవుట్ అడుగుతుంది. సో ఎవ్రీ టైం మీరు క్లిక్ చేసిన ప్రతిసారి మీకు ఇట్లాగా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. సో యూ కెన్ క్లిక్ దిస్. ఇలాగ మీకు 4 ట్యాబ్స్ అనేవి ఓపెన్ అయినాయి. సో యూ కెన్ టేక్ ఈచ్ ట్యాబ్ ఇంటూ దిస్ ఏరియా. సో ఈ ఎక్స్టెన్షన్ ద్వారా మీరు ఇలాగా 4 స్పేసెస్ని యూస్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ వన్ మెథడ్. నెక్స్ట్, వాట్ ఆర్ ద అదర్ మెథడ్స్? మనకి ఇక్కడ 3 డాట్స్ ఆప్షన్లో గో టు టూల్స్, మోర్ టూల్స్లో క్రియేట్ షార్ట్కట్ అని క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ యాజ్ విండో అనే చెక్ బాక్స్ని క్లిక్ చేసి ఈ క్రియేట్ షార్ట్కట్ని క్రియేట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యూ కెన్ క్లోజ్ ఆల్ అదర్ ట్యాబ్స్. సో డెస్క్టాప్ మీద మీకు ఇట్లాగా ఒక యాప్ అనేది ట్రేడింగ్ వ్యూ ఎనలైజ్ అనేది మనం ఇందాక ఏదైతే నేమ్ ఇచ్చామో ఆ నేమ్ తోటి సేవ్ అయ్యి ఇట్లా ఒక యాప్ వస్తుంది. దీన్ని మీరు ఇఫ్ యూ క్లిక్ ఇట్ విల్ ఓపెన్. ఇది మీకు కొంచెం యూస్ చేయడానికి, చూడడానికి నార్మల్ వెబ్సైట్లో మీకైతే బుక్ మార్క్స్ బార్ అని ఆ పైన ఉన్నటువంటి స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది. ఈ యొక్క ఎనాలిసిస్ ఏదైతే ఉంటుందో డెస్క్టాప్ మీద ఉన్నటువంటి యాప్ ద్వారా చేసే అనాలిసిస్ మీకు లుక్ అండ్ ఫీల్ కొంచెం బాగుంటుంది. సో ఎవరైతే యూ లైక్ ద చార్ట్ లేఅవుట్, ఇదంతా కూడా సింగిల్ చార్ట్ వాడే వాళ్ళకి ఇట్ ఈస్ గుడ్. అలానే మల్టిపుల్ చార్ట్స్ వాడడానికి కూడా యూ కెన్ జస్ట్ డబుల్ క్లిక్ చేయండి, మీకు ఒక ట్యాబ్ ఓపెన్ అవుతుంది. అలాగా యూ కెన్ ఓపెన్ మల్టిపుల్ ట్యాబ్స్. వాటిని రీసైజ్ చేసుకోండి. జస్ట్ చార్ట్ని మూవ్ చేసి ఒక కార్నర్కి తెచ్చుకోండి. ఆటోమేటిక్గా మీకు ఆ హైలైటర్ వస్తుంది, ఏరియా బైఫర్కేటర్. సో జస్ట్ డ్రాప్ ఇట్.
అలాగా మీరు 4 సైడ్స్ ఆఫ్ ద స్క్రీన్ సైజ్ మీరు సెట్ చేసుకోవచ్చు. దీన్ని మీరు కావాలనుకుంటే యూ కెన్ ఆల్సో రీసైజ్ ఇట్, మీకు ఇష్టం ఉన్నట్టుగా కన్వీనియంట్గా. సో ఇలా కూడా కంఫర్టబుల్గా స్క్రీన్ సైజులో మీరు టూల్స్ని సెట్ చేసుకోవచ్చు. ఈ 4 విండోస్ని లేదా 3 విండోస్ అదర్వైజ్ 2 విండోస్ వర్టికల్ లెఫ్ట్ సైడ్ 1 కంప్లీట్లీ లైక్ దిస్, అలానే రైట్ సైడ్ కూడా యూ కెన్ రీసైజ్ లైక్ దిస్. ఎనీ సెట్టింగ్ అనేది ఈ యాప్ షార్ట్కట్ ఏదైతే మన డెస్క్టాప్ మీద పెట్టుకున్నామో దాని ద్వారా కూడా మల్టీ విండో బేస్డ్ అనాలిసిస్. ఇక్కడ మీకు 2 స్క్రీన్స్ వాడితే బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే మీ వాచ్ లిస్ట్ ఆప్షన్ కూడా మీకు ఇక్కడ కనబడుతుంది 2 స్క్రీన్స్ వర్టికల్గా వాడితే. బట్ మీరు ఎప్పుడైతే వీటిని 4 విండోస్ వాడతారో అప్పుడు మీ వాచ్ లిస్ట్ అనేది కనపడదు. సో వాచ్ లిస్ట్ అనేది కనపడకుండా జస్ట్ మల్టీ టైం ఫ్రేమ్ కోసం మీరు యూస్ చేసుకోవడానికైతే నో ప్రాబ్లం. ఈ ఆప్షన్స్ కనపడకపోయినా యూ కెన్ వర్క్ ఆన్ యువర్ స్టాక్స్, దెన్ ప్రాబబ్లీ ఇది బెస్ట్ ఫిట్. మీకు క్రోమ్ దానికంటే కూడా ఇది ఇంకొంచెం నీట్గా ఫిట్ అనేది బాగుంటుందన్నమాట. ద నెక్స్ట్ థింగ్ ఈజ్ అదర్ మెథడ్, దట్ ఈజ్ వివాల్డీ. ఈ వివాల్డీ అనేది ఒక బ్రౌజర్, క్రోమ్ లానే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లానే ఇది కూడా మీకు ఒక అనదర్ కైండ్ ఆఫ్ బ్రౌజర్. అయితే ఇది మీరు సపరేట్గా ఇన్స్టాల్ చేసుకోవాలి. గూగుల్లో మీరు వివాల్డీ అని కొడితే యూ విల్ గెట్ దట్ వెబ్సైట్. సో జస్ట్ టైప్ వివాల్డీ. ఈ వివాల్డీ అనే వెబ్సైట్లోకి మీరు వెళ్ళి డైరెక్ట్గా హోమ్ పేజ్లోనే మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. దీన్ని డౌన్లోడ్ చేసి యూ కెన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇట్లా మీరు మల్టిపుల్ ట్యాబ్స్ ఓపెన్ చేయొచ్చు. ఈ మల్టిపుల్ ట్యాబ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కూడా మీరు ఇందాక మనం క్రోమ్లో చూసినట్టుగానే రైట్ క్లిక్ చేసి క్లోన్ ట్యాబ్, ఇక్కడ డూప్లికేట్ అనేది లేదు, క్లోన్ ట్యాబ్ ద్వారా మీరు మల్టిపుల్ ట్యాబ్స్ని సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ షార్ట్కట్ షిఫ్ట్ యూస్ చేసి యూ కెన్ సెలెక్ట్ మల్టిపుల్ ట్యాబ్స్ ఒక లైన్లో ఉన్నటువంటివి. దెన్ రైట్ క్లిక్ చేసి టైల్ 4 ట్యాబ్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. డైరెక్ట్గా మీకు ఈ 4 ట్యాబ్స్ ఏవైతే మీకు ఓపెన్ అయి ఉన్నాయో అవన్నీ కూడా ఆటోమేటిక్గా టైల్ అయిపోతుంటాయి 4 చార్ట్స్ కింద. అండ్ ఈ వివాల్డీలో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాచ్ చేస్తున్నారు. అనదర్ యూ కెన్ చేంజ్ డౌన్ యారో యూస్ చేసుకొని మీరు వేరే బ్యాంక్స్, ఇఫ్ ఐ వాంట్ నేను 5 ప్రెస్ చేస్తున్నాను, హైలైట్ చేస్తున్నటువంటి బాటమ్ లెఫ్ట్ చార్ట్లో ఆటోమేటిక్గా నాకు ఇంటర్వెల్ చేంజ్ అయిపోతుంది. అండ్ ఈ స్టాక్లో ఐ కెన్ అడ్జస్ట్ హియర్. అలానే డౌన్ యారో కొట్టాను, హిండాల్కోకి చేంజ్ అయింది, వాచ్ లిస్ట్లో నెక్స్ట్ స్టాక్. అలానే ఇక్కడ నాకు హెచ్డిఎఫ్సి లైఫ్, ఐసిఐసిఐ, ఎనీ చార్ట్, ఇండియన్ ఆయిల్, నా వాచ్ లిస్ట్లో ఉన్న సీక్వెన్స్ ప్రకారంగా అప్ అండ్ డౌన్ యారో యూస్ చేసి నేను స్టాక్స్ని చేంజ్ చేసుకోవచ్చు. అలానే 1 డే టైం ఫ్రేమ్, ఇలా మీ ఇంట్రెస్ట్ బట్టి యూ కెన్ చేంజ్ యువర్ 4 స్టాక్స్ ఆర్ 4 వాచ్ విండోస్లో మీరు ఏ స్టాక్స్నైనా ఏ టైం ఫ్రేమ్స్నైనా వాచ్ చేయొచ్చు. ద అనదర్ బెనిఫిట్ ఆఫ్ ఇట్, వివాల్డీ ఉంటే కనుక మీరు మల్టిపుల్ 4 విండోస్ బేస్డ్, ఇక్కడ మీకు కింద ఒక ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఐఎమ్ ఓపెనింగ్ tradingview.com, చార్ట్ క్లిక్ చేస్తున్నాను. then I'll clone the tabs, 4 tabs again here also. ఇలా చేంజ్ చేసిన తర్వాత షిఫ్ట్ యూస్ చేసి ఐఎమ్ టైలింగ్ ద ట్యాబ్స్. సో ఈ పర్టికులర్ వెబ్సైట్ అనదర్ సెషన్ ఆఫ్ ద వివాల్డీ ట్యాబ్, ఇందులో ఒక 4 స్టాక్స్,
ఇందాక ఓపెన్ చేసినటువంటి దాంట్లో ఇంకొక 4 స్టాక్స్. అట్లా మీరు జస్ట్ విత్ అన్ ఆల్ట్ ట్యాబ్ అనే షార్ట్ కట్ తోటి 4 స్టాక్స్ టు అనదర్ 4 స్టాక్స్ వాచ్కి ఈజీగా వెళ్ళిపోతారు. అలాగా 5 వివాల్డీ ట్యాబ్స్ పెట్టుకుంటే 5 into 4 20 విండోస్ని మీరు వాచ్ చేయొచ్చు, ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో మీరు ఓన్లీ 4 విండోస్ వాడతాను అనుకున్నప్పుడు బెస్ట్ ఆప్షన్ ఈ యాప్ అనేది. చూడటానికి వ్యూ బాగుంటుంది, ఎందుకంటే స్పేస్ అనేది ఆక్యుపై చేయదు లెఫ్ట్ అండ్ ద టాప్. బట్ వెన్ వివాల్డీకి వస్తే కనుక లెఫ్ట్లో మనకు ఇంకొక షార్ట్ కట్ ఫర్ మోర్ ఈజీ యూసేజ్ కోసం ఇక్కడ మనకి ఆక్యుపై అవుతుంది. అలానే పైన అడ్రస్ బార్ కోసం కొంత స్పేస్ వేస్ట్ అవుతుంది. అట్లానే పైన కూడా 4 ట్యాబ్స్ మళ్ళీ పేరు కోసం వేస్ట్ అవుతుంది. సో ఇవి వద్దు అనుకుంటే కనుక ఈ స్పేస్ని మనం సేవ్ చేయాలి అని అనుకుంటే, అండ్ లుక్ అండ్ ఫీల్ బోత్ మోర్ ఆర్ లెస్ సేమ్గానే ఉంటాయి. బట్ క్రోమ్ కంటే కూడా ఈ రెండిట్లో ఏ ఆప్షన్ అయినా సరే మీరు బెటర్గా ఏది ఫీల్ అయితే ఆ ఆప్షన్ని మీరు డెఫినెట్లీ యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు యూ కెన్ అబ్సల్యూట్లీ చేంజ్ ద స్క్రీన్ అడ్జస్ట్మెంట్స్. సో 2 విండోస్ అయితే ఇలా కూడా మీరు స్క్రీన్ని చేంజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద ఆప్షన్. మీరు అలైన్మెంట్ అనేది హారిజాంటల్లీ ఆర్ 4 బైఫర్కేషన్ ఆర్ 2 బైఫర్కేషన్ ఆర్ 4 ఇన్ ద వర్టికల్ డైరెక్షన్ ఇలా అయినా సరే. ఇందులో మీరు చేంజ్ ఆఫ్ విండో స్టైల్స్ని అవి ఏ రకంగా అలైన్ చేయాల్సినటువంటివి మాన్యువల్గా మీరు ఎఫర్ట్స్ పెట్టక్కర్లేదు ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో. బట్ ఓన్లీ 4 యూ కెన్ యూస్. ఈ 4 ట్యాబ్స్ యూస్ చేసుకుంటూ అలానే సేవ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఎట్ ఆల్ ఐఎమ్ క్లోనింగ్ న్యూ ట్యాబ్, I can again select all these tile 5 tabs. సో ఇలా కూడా 4 ట్యాబ్స్ కంటే ఎక్స్ట్రా మనం పెట్టుకోవచ్చు. బట్ 4 ట్యాబ్స్ ఈజ్ ఏ డీసెంట్ వన్ అండ్ యూ కెన్ వెరీ వెల్ అడ్జస్ట్ దెమ్ like this 5 tabs. సో ఒక్కొక్కసారి ఇలాంటి చార్ట్స్ మీరు 5 ఆర్ ఎక్కువ యూస్ చేస్తున్నప్పుడు దీంట్లో ఉండేటటువంటి పాపప్స్ మీకు ఆ క్రాస్ సింబల్ కనపడవు. అలాంటప్పుడు జస్ట్ ఎస్కేప్ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా ఆ పాపప్ విండోస్ ఎస్కేప్ అయిపోతూ ఉంటాయి. సో మల్టీ వాచ్ విండోలో జస్ట్ యూ హ్యావ్ టు మేక్ షూర్ షార్ట్ కట్స్ మీకు తెలిసి ఉండాలి. షార్ట్ కట్స్ కోసం మేము నెక్స్ట్ సిరీస్, దట్ ఈస్ నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో ఇంకొన్ని టెక్నిక్స్ని డిస్కస్ చేసుకుందాం. ప్లీజ్ ఫాలో. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో